హాయ్ ఫ్రెండ్స్, ఓయూ డిగ్రీ 6th సెమిస్టర్ తెలుగు నాటకం లెసన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా మీకు అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అయిన 4 మార్క్స్ అండ్ 15 మార్క్స్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది ఇది. ఫస్ట్ లెసన్ తెలుగులో నాటకం. నాటకం అంటే ప్రదర్శన యోగ్యమైనది అని మనకు తెలుసు. అంటే ఒక వేదిక పైన కొంతమంది వాళ్ళు కొన్ని వేషధారణలు ధరించి వాళ్ళు నటించడమే నాటకం. ఫస్ట్ మనం లెసన్ నాటకం యొక్క ఒక మొత్తం ఓవర్వ్యూ, చిన్న హెడ్లైన్స్ అన్నీ చూసి మొత్తం అసలు ఏంది నాటకం చాప్టర్ ఏది దేనికి సంబంధించిందో తెలుసుకొని ఫుల్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ నేను హెడ్లైన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మనం ఎంత ఎక్కువ చదివితే ఎగ్జామ్లో పోయి మనం అంత రాయగలుగుతాం. కాబట్టి ముందే తక్కువ చదివి తర్వాత ఎగ్జామ్లో పోయి ఇబ్బంది పడకూడదు. అందుకు తెలుగు ఎక్కువ చదువుతాము. వీడియో లెంత్ అయ్యిందని అనుకోవద్దు, మొత్తం ఫుల్గా క్లారిటీగా నేర్చుకుందాం. ఓకే. నాటకం ప్రదర్శన యోగ్యమైనది, వేదిక పైన ప్రదర్శిస్తారు. నాటక లక్షణాలు. నాటకానికి కొన్ని లక్షణాలు అంటూ ఉంటాయి. అవి అందులో పాత్రలు, సంభాషణ. ఫస్ట్ వన్ పాత్రలు, సెకండ్ వన్ సంభాషణ, థర్డ్ వన్ భావ ప్రకటన, వేదిక, కథ. దానికి ఏమేమి కావాల్సినవి, నాటకంలో ఏమేమి ఉంటాయని. దానికి షార్ట్ కట్ ఏంది, పాసం భావేక. మనం హెడ్లైన్స్ గుర్తుపెట్టుకున్నామంటే తర్వాత హెడ్లైన్స్ మంచిగా నీట్గా పెట్టి దాని కింద ఇక మనం రాస్తూనే ఉండొచ్చు. ఫస్ట్ హెడ్లైన్స్, మంచి ఆన్సర్ ప్రజెంటేషన్ కావాలంటే మనం హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి. పాత్రలు, సంభాషణ, భావ ప్రకటన, వేదిక, కథ. షార్ట్కట్ పాసం భావేక. పాత్రలు, ఇందులో ఉన్న పాత్రలు. మనం నాటకం గురించి అయిపోయినాక పాత్రలు చదువుదాం. పాత్రల గురించి నాటకం చదివినాక పాత్రలు చదువుదాం ఫ్రెండ్స్. నాటక రకాలు. నాటకాలలో 3 రకాలు ఉంటాయి. పౌరాణిక నాటకాలు, సామాజిక నాటకాలు, చారిత్రక నాటకాలు. పౌరాణిక నాటకాలు అంటే మన దేవుళ్ళ గురించి వేసేవి, ఇంకా పౌరాణికంగా మన జరిగిన ఒకప్పటివి పౌరాణికంగా వేసే నాటకాలు. మన గ్రామాలలో వేసే ఎక్కువ పౌరాణిక నాటకాలే ఉంటాయి. సామాజిక నాటకాలు అంటే సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఉండేవి. ఉదాహరణకు కన్యాశుల్కం. మనకు ఈరోజు మనం చదువుకోపోయే లెసన్లో ఉందే కన్యాశుల్కం నాటకం. ఈ నాటకంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది సామాజిక నాటకం, అది కన్యాశుల్క నాటకం. థర్డ్ చారిత్రక నాటకాలు. ఇవి చరిత్రకు సంబంధించిన నాటకాలు. మన చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను నాటకాలుగా తీస్తారు. ఈరోజు మనం చదువుకునేది సామాజిక నాటకాలలో భాగమైన కన్యాశుల్కం. కన్యాశుల్కం అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్ మనం. కన్యాశుల్కం అంటే డబ్బు ఇచ్చి ఇప్పుడు కట్నం మనము పెళ్లి చేసుకునే వారికి ఇస్తాం కదా. ఒకప్పుడు పెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంటికే కట్నం ఇచ్చి తిరిగి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకునేవారు. అంటే రివర్స్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడమే కన్యాశుల్కం. అమ్మాయికి కట్నం ఇచ్చి ముసలోళ్ళు ఇవ్వనంటే వాళ్ళు చేసుకోవడము కన్యాశుల్కం. ఒక రకంగా చెప్పుకోవాలంటే అమ్మాయిని డబ్బు ఇచ్చి కొనుక్కోవడం. కన్యాశుల్కం నాటకాన్ని ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు గారు రచించారు. గురజాడ అప్పారావు గారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సామాజిక నాటకం. నాటక నేపథ్యం. ఈ నాటకం అసలుకి ఏంటి ఇది అంటే, ఈ నాటకం సమాజంలో ఉన్న కన్యాశుల్కం అనే చెడు సాంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక చెడు సాంప్రదాయం. అంటే పెళ్లి కూతుర్ని తండ్రికి డబ్బు ఇచ్చి అమ్మాయి కొన్నట్టుగా పెళ్లి చేసుకోవడమే కన్యాశుల్కం. ముఖ్యమైన పాత్రలు గిరీశం, మధురవాణి. ఇది మనం నాటక ముఖ్య సందేశం తర్వాత మళ్ళీ పాత్రలు చూసుకుందాం. డబ్బు కోసం పెళ్లి చేయడం తప్పు, అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసే సాంప్రదాయాలను ఆపాలి. ఇది నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం. కన్యాశుల్కం ఒక చెడు ఆచారం. మహిళలకు గౌరవం ఇవ్వాలి, సమాజంలో మార్పు అవసరం. ఇది ఒక సామాజిక సంస్కరణ నాటకం. రచయిత సమాజంలో చెడు ఆచారాలను విమర్శించారు, పాత్రల ద్వారా మంచి సందేశం ఇచ్చారు. ఇలా కన్యాశుల్కం నాటకం మనకు సమాజంలో సమస్యలను తెలియజేస్తుంది. పాత్రల గురించి తెలుసుకుందాం.
పాత్రలు అగ్నిహోత్ర అవధానులు, ఇతని భార్య వెంకమ్మ, ముగ్గురు సంతానం. మనము గుర్తుంచుకోవాల్సిన ఈ పాత్రలు ఇంపార్టెంట్గా: భార్య అగ్నిహోత్ర అవధానులు, ఇతని భార్య వెంకమ్మ, ముగ్గురు సంతానం. బుచ్చమ్మ, సుబ్బి, వెంకటేశం. ఇతరులు: కరకట శాస్త్రి, గిరీశం, సౌజన్యారావు, మధురవాణి, లుద్దావనులు. వీళ్ళు మనకు పాత్రలు. ఇప్పుడు మనం నాటకం గురించి తెలుసుకుందాం. నాటకం పాఠ్యభాగ పరిచయం. తెలుగు సాహిత్యంలో ప్రతి సాహిత్య ప్రక్రియకు ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది. చదువుకొని ఆనందించే ప్రక్రియలు కొన్ని అయితే, చూసి ప్రేరణ పొందేవి మరికొన్ని. నాటకం అనే ప్రక్రియ దృశ్య రూపమైనది. ప్రేక్షకుల సాహిత్య స్థాయితో సంబంధం లేకుండా ఆనందం పొందగలిగిన ఏకైక ప్రక్రియ నాటకం. ప్రదర్శనలోని పాత్రల శక్తిని బట్టి ప్రేక్షకులు అనుభూతిని చెందుతారు. ఫస్ట్ నాటకం తెలుగు సాహిత్యంలో ప్రతి సాహిత్య ప్రక్రియ ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే, నాటకం జనాలకు ఎటువంటి వాళ్ళకైనా అది అర్థమవుతుంది. వాళ్ళ సాహిత్య స్థాయితో సంబంధం లేకుండా, వాళ్ళు ఫస్ట్ క్లాస్ చదివినరా, అసలు చదవలేరా, వాళ్ళు పిహెచ్డీలు చేసినరా, ఏ వాళ్ళ సాహిత్య స్థాయితో సంబంధం లేకుండా, చదువు, వాళ్ళ తెలివి దేంతో సంబంధం లేకుండా నాటకం అనేది అర్థమవుతుంది. ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు మన గ్రామాల్లో మొత్తం మన అమ్మమ్మల తాతలే చూడరా, వాళ్ళే నాటకం వేస్తారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో నాటకం వేస్తూనే ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ప్రతి సాహిత్య ప్రక్రియ ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చుతున్నట్ల. చదువుకొని ఆనందించే ప్రక్రియలు కొన్ని అయితే, చూసి ప్రేరణ పొందే మరికొన్ని. నాటకం అనేది మనం చూసేది, దృశ్య రూపమైనది. అది మనము వేదిక పైన నాటకం వేసి మనం చూడగలుగుతాం. అది ప్రదర్శన పాత్రల శక్తిని బట్టి ప్రేక్షకులు అనుభూతిని పొందుతారు. నాటకంలో మొత్తం లీనమైపోయి కూడా కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు. నిర్వచనం: ప్రదర్శన యోగ్యమైనది నాటకం. నాటకం అనే పదం నట అనే ధాతువు నుంచి ఏర్పడింది. ఈ నట ధాతువు ప్రాకృత రూపం అని పండితుల అభిప్రాయం. చూడండి, నట ధాతువు నుంచి నటనం, నటి, నటుడు పదాలు ఏర్పడ్డాయి. నటులచే ప్రదర్శింపబడుతుంది కనుక నాటకం అయ్యింది. వేదిక మీద ప్రదర్శితం అవుతుంది. ఇది వేదిక మీద, రంగభూమిపై ప్రదర్శితం అవుతుంది కాబట్టి దృశ్యం అయ్యింది. మనం చూస్తుంటాం కాబట్టి అది ఒక దృశ్యం అయ్యింది. ఈ దృశ్యాన్ని దృశ్య కావ్యం, ప్రేక్షణీయం అంటారు. రూపారూపం ఉండడం వల్ల రూపకం అయ్యింది. దీనికి రూపం ఉంటుంది, మనం చూడగలుగుతాము, మొత్తం అనుభూతి చెందగలుగుతాము. ఒక రూపంతో ఉంటుంది కాబట్టి ఇది రూపకం అవుతుంది. దీన్ని దృశ్య కావ్యం, ప్రేక్షణీయముటంగా అంటారు. మూడు పేర్లతో పిలుస్తుంది. సర్వజనులను ఆకర్షిస్తుంది. ఇది మానవ అనుభవాలకు ప్రాణం పోసి ఒక సజీవ దృశ్యాన్ని మన ముందు ఉంచేదే నాటకం. దృశ్య రూపంలో ప్రేక్షకుల మనసుపై గాఢమైన ముద్ర వేస్తుంది. మనము చూడొచ్చు, నాటకం వేస్తుంటే మొత్తం ఎంత లీనమై చూస్తారో ప్రేక్షకుల మనసుపైన. ఇది గాఢమైన ముద్ర వేస్తుంది. మనకు లోతుగా అర్థం చేసుకోగలిగే రూపకం ఇది. నాటకం జీవితానికి ప్రతిబింబమే కాదు, జీవిత సారం కూడా అంటాడు ప్రముఖ రచయిత లాజోస్. జరిగిన కథలనే నాటకం తీస్తారు కాబట్టి ఇది ప్రతిబింబం మన జీవితానికి. నాటక ప్రాచీనతను చూసినట్లయితే మొదటిసారిగా పాణినీయంలో నటధాతువు నాట్యపరంగా ప్రయోగించబడింది. సుఖదుఖ సమన్వితమైన లోక స్వభావం అంగికాభినయోపేతమైనది ఈ నాట్యమని నాట్యశాస్త్రంలో భరతుడు పేర్కొన్నాడు. నాటకంలో లోక వృత్తానుకరణం, అభినయ ప్రధానం అనే 2 విషయాలు ఉంటాయని భరతుడు పేర్కొన్నాడు. కావ్యేష నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం అనేవి కూడా ప్రసిద్ధమైనవి. ఇవి మనం అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో కొన్ని మెయిన్ పాయింట్స్ రాసామంటే మంచి మార్క్స్ పడతాయి. లోకంలో అవగతమయ్యే సుఖ దుఃఖాలను అభినయాత్మకంగా వ్యక్తీకరించేదే నాటకం. ఎన్నో ఆనందాన్ని, కష్టాలను అన్నిటినీ మనకు అవగతం అంటే అర్థమయ్యే విధంగా అభినయాత్మకంగా అభినయాలు చేసుకుంటూ భావాలను వ్యక్తీకరించుకుంటూ చూపించేదే నాటకం. ప్రతి వ్యక్తి కొన్ని సందర్భాలను బట్టి కొన్ని అవస్థలకు లోనవుతారు కాబట్టి ఆ అవస్థలను సుఖ దుఃఖాలుగా అభినయపూర్వకంగా వ్యక్తీకరించేదే నాటకం. ప్రతి మనుషులలో జీవితంలో
బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తుంది నాటకం. కొందరు నటులు రంగస్థలం మీద హావభావాల ద్వారా, సంభాషణల ద్వారా కథని దృశ్యంగా నటించి చూపడం నాటకం. నటులు నటిస్తూ మనకు దృశ్య రూపంగా హావభావాలను అన్నింటి చూపిస్తూ మనకు నాటకాన్ని నటిస్తారనమాట. మనం నాటకం గురించి ఇంకా తీసుకున్నాం. నాటక జీవితాన్ని, జీవిత సత్యాల గురించి పాత్రలు తమ మాటలు, చేతల ద్వారా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేటట్లు చెప్పగల మాధ్యమం. నాటకం అనేది జీవితాన్ని, జీవిత సత్యాల గురించి పాత్రలు తమ మాటలు, చేతల ద్వారా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేటట్లు చెప్పగల మాధ్యమం. ఇట్లా మనం ఇంత నీట్గా ఇట్లా వర్డ్స్ రాసినామంటే మంచి మార్క్స్ పడతాయి. వ్యాసరూప సమాధానాలు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. ఒకటి, సాహిత్య ప్రక్రియలలో నాటక నిర్మాణాన్ని గురించి రాయండి. వ్యాసరూప స్వభావాల గురించి విశదీకరించండి. ప్రాచీన ఆధునిక నాటక లక్షణాలను గురించి సవివరంగా తెలపండి. మనము మంచిగా నాటకం అంటే ఏంది, అసలు నాటకం గురించి మొత్తం తెలుసుకున్నామంటే ఇక అన్ని క్వశ్చన్స్ మొత్తం ఈజీగా మంచి వాక్యాలు, మంచి పదాలు ఉపయోగించుకుంటూ రాయొచ్చు. నాటకం యొక్క నిర్వచనం చదువుకున్నాం. నాటకం నిర్వచనం: నాటకం దృశ్యరూపమైన సాహిత్య ప్రక్రియ. ప్రేక్షకుల స్థాయితో, సాహిత్య స్థాయితో సంబంధం లేకుండా అందరినీ ఆనందింపజేయగల శక్తి నాటకానికి ఉంది. ఇందాకనే చెప్పుకున్నాం, సాహిత్య స్థాయి అంటే ఎటువంటి చదువు, వాళ్ళ సాహిత్యంతో సంబంధం లేకుండా ఉంటుంది. వాళ్ళకు అర్థం చేసుకోగలుగుతారు. జీవితాన్ని, జీవిత సత్యాలను కొన్ని పాత్రలు తమ మాటల ద్వారా, తమ చేతల ద్వారా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేటట్లు చేయగల దృశ్య మాధ్యమం నాటకం. మంచి నటులు కొంతమంది వాళ్ళు చేస్తుంటే చూసేవాళ్ళు ఏడుస్తారు కూడా. మనము చూస్తుండొచ్చు, చూసినాం. నాటకం వేస్తుంటే కొంతమంది ఏడవడం, నవ్వడం అన్నీ చేస్తారు. అంటే వాళ్ళు అంతా లీనమైపోయి చూస్తుంటారు. వాళ్ళ హావభావాలు అన్నీ అంత బాగా నాటకంలో ప్రదర్శిస్తారు. ప్రాచీన కాలంలోని నాటక నిర్మాణానికి ఆధునిక కాలంలోని నాటక నిర్మాణానికి కొంత భేదం ఉంది. ప్రదర్శన అనేది నాటక ప్రధాన లక్షణం. ప్రాచీన కాలంలో దానికి, ఇప్పుడు మన దానికి కొంచెం భేదం ఉంది. ప్రదర్శన అనేది నాటకం యొక్క ప్రధాన లక్షణం. ప్రాచీన నాటకంలో నాంది, ప్రస్తావన, ఇతివృత్తం, నాయకుడు, రసం, అంక విభజన, అర్ధోపక్షేపాలు, భరతవాక్యం మొదలైనవి కనిపిస్తాయి. వీనిలో నాంది దేవతా స్తుతికి సంబంధించింది. అంటే దేవతలకు ఏదన్నా కొంచెం స్తుతించడం అంటే పాడడం, భక్తి పాటలు ఇవన్నీ. స్తుతించడం అంటే ఇట్లా ప్రార్థించడం. నటులు తెర వెనుక చేసే పూజాది కార్యక్రమాలు నాంది. తెర వెనుక ఇంకా నాటకం స్టార్ట్ కాకముందే కొన్ని పూజాది కార్యక్రమాలు చేస్తారు. విజయంగా నాటకం జరగాలని. సూత్రధారుడు ఒక శ్లోకాన్నో, పద్యాన్నో నాంది పద్యంగా చదివి నాటకం ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలని కోరుకుంటాడు. మనం నాటకం చిన్న ఉన్నప్పుడు చూసింటాం కదా, సేమ్ అదే. ఎట్లా ఒక ఆయన వచ్చి ఫస్ట్ పాడి స్టార్ట్ చేస్తాడు, ఆ విధంగా. ప్రస్తావనలో ఇంకో సూత్రధారుడు వచ్చి ఆ రోజు ప్రదర్శిస్తున్న నాటక కథను ప్రస్తావిస్తూ ప్రేక్షకుల దృష్టిని నాటకం మీద మరల్చే విధంగా తయారు చేస్తాడు. అంటే ఇంకో సూత్రధారుడు వచ్చి ఇంకొక ఆయన ఫస్ట్ ఒక సూత్రధారుడు ఒక శ్లోకాన్నో, పద్యాన్నో నాంది పద్యంగా చదువుతాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ప్రదర్శిస్తున్న నాటక కథను ప్రస్తావిస్తూ ప్రేక్షకుల దృష్టిని నాటకం మీద మరల్చే విధంగా తయారు చేస్తారు. దీనిలో ఋతుగానం కూడా ఉంటుంది. నాటక వర్గీకరణ: నాటక ఇతివృత్తం, ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం అని వర్గీకరించవచ్చు. ఏ విధంగా ఇతివృత్తాన్ని ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం అని వర్గీకరించవచ్చు? 3 విధాలుగా. ప్రఖ్యాతం అంటే ఇతిహాస ప్రధానమైన కథ. ప్రఖ్యాతం అంటే ఇతిహాస ప్రధానమైన కథ, కవి కల్పించిన కథ. అయితే ఉత్పాద్యం కొంత ప్రఖ్యాతం, కొంత ఉత్పాద్యం అయితే మిశ్రమం అవుతుంది. ప్రఖ్యాతం అంటేనేమో ఇతిహాస కథ, అంటే ఇది ఇట్లా జరిగిన కథలు ఇవి. ప్రఖ్యాతం అంటే కవి కల్పించిన కథ అయితే ఉత్పాద్యం. ఏదైనా ఒక కవి కల్పించిన కథ అయితేనేమో అది ఉత్పాద్యం. కొంత ప్రఖ్యాతం, కొంత ఉత్పాద్యం. అంటే కొంచెం నిజముండి కొంత కవి కల్పించింది అయితే అది మిశ్రమం అవుతుంది. నాటకంలో నాయకులు ధీరోదాత్తులుగా ఉంటారు. ఒకరోజు జరిగిన విషయాలని అంకంలో ప్రదర్శించాలి. నాటకంలో 5 నుంచి 10 మధ్య అంకాలు ఉండాలి. ప్రతి అంకం నాయకాత్మకంగా ఉండాలి. అంకంలో ప్రయాణం, వస్త్రధారణ, భోజనం, నిద్ర వంటివి ప్రదర్శించకూడదు. ఎందుకంటే అవి మనం అసలు చూయించలేము, ఒకే వేదిక పైన. కాబట్టి ఇలాంటివి చూయించకూడదు అసలు. అంకంలో ప్రదర్శించడానికి వీలు కాని సన్నివేశాలను అవసరమైతే విష్కంభం మొదలైన అర్ధోపక్షేపాలలో సూచించాలి. భరత కావ్యం అంటే నాటకాన్ని మంగళకరంగా పూర్తి చేయడం.
నాటకం చివరలో నాయకుడు కానీ ఒక ప్రధాన పాత్రలో కానీ లోకమంతటికి శుభం కలగాలని ఆశిస్తూ చదివే పద్యాన్ని భర్తవాక్యం అంటారు. చివరకు మొదలు పెట్టేటప్పుడు ఒక పద్యం చదువుతారు, ఎండ్ చేసినప్పుడు కూడా ఇంకో పద్యం చదువుతారు. అదే భర్తవాక్యం అంటారు. భరతవాక్యం ముగించేటప్పుడు ప్రాచీన నాటక నిర్మాణం ఈ విధంగా ఉంటే ఆధునిక కాలంలో నాటక లక్షణాలు కొంత విభిన్నంగా కనిపిస్తాయి. ప్రేక్షకుల కోసం నటులు వేషాలు ధరించి నాటక కథను ప్రదర్శిస్తారు. ఒకప్పుడు ఏమో మొత్తం ఓల్డ్ ఉన్నప్పుడేమో అలా ఈ విధంగా చేసేవారు. ఎన్నెన్నో స్టేజ్లల్లో 3 విధాలుగా నాటక వర్గీకరించి ఎన్నో రకాలుగా ఉండేది ప్రాచీన నాటకం నిర్మాణం. అయితే ఈ విధంగా ప్రేక్షకుల కోసం ప్రాచీన నాటక నిర్మాణం ఈ విధంగా ఉంటే ఆధునిక కాలం నాటక లక్షణాలు కొంత విభిన్నంగా ఉంటాయి. ఆధునిక కాలంలో కొంచెం మారినాయి. ఎట్లా అంటే ఫస్ట్ ప్రేక్షకుల కోసం నటులు వేషాలు ధరించి నాటక కథను ప్రదర్శిస్తారు. ఇప్పుడు వేషాలు వేస్తున్నారు మొత్తం, దానికి ఒక పాత్రకు తగ్గట్టు వేషధారణ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో వాళ్ళు ప్రేక్షకుల కోసము నటులు వేషాలు ధరించి కథను ప్రదర్శిస్తారు. ప్రేక్షకులందరూ సామూహికంగా ఆనందానుభవం పొందే సాధనం నాటకం. ఆ ప్రేక్షకులందరూ తాను గుమిగూడి ఒక వేదిక వేసుకొని గ్రామంలో ఒక చోటు చూసుకొని నాటకం వేసేవారు. అందరూ తాను గుమిగూడి ఎంతగానో ఆనందానుభవం పొందుకుంటూ నాటకాన్ని సామూహికంగా వీక్షించేవారు. ప్రేక్షకులు నటులు నటనతో మమేకమై అనుభవాలను పంచుకునే దృశ్య ప్రక్రియ ఇది. అందరు ప్రేక్షకులు ఒకరితోటొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా నాటకాన్ని మమేకమై చూస్తూ ఉంటారు. నాటకంలోని పాత్రలు ఏ ఉద్వేగాలను అనుభవిస్తాయో వాటన్నిటిని ప్రేక్షకుడు అనుభవించినట్లు చేయడం నాటకంలోని ప్రత్యేక లక్షణం. నాటకానికి ఇది ప్రత్యేక లక్షణం. అంటే చూడండి, నేను అన్నా కదా, నాటకం వేస్తుంటే కొంతమంది మొత్తం భావోద్వేగాలను వాళ్ళు ఏవి చూపిస్తే వాళ్ళు పొందుతారు. అవే భావోద్వేగాలను వీళ్ళు కూడా చూపిస్తారు. వాళ్ళు ఏడిస్తే ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే నవ్వుతారు. మొత్తం వాళ్ళ కోపం చూస్తున్నప్పుడు కోపాన్ని కలిగించుకుంటారు. అన్నీ జరుగుతుంటాయి. నాటకం ప్రారంభం నుండి ముగింపు వరకు నటులు తమ నటన ద్వారా ప్రదర్శించే విభిన్నమైన అనుభూతులను ప్రేక్షకులు కూడా అనుభవిస్తారు. నాటకం ప్రారంభం నుండి ముగింపు వరకు నటులు తన నటన ద్వారా ప్రదర్శించే విభిన్నమైన అనుభూతులను వీళ్ళు కూడా అనుభవిస్తారు. నాటకం ఒక సమాహార కళ. అన్నీ ఒక సమాహార కళ ఇది. నటన చేస్తుంటారు, భావోద్వేగాలను చూపిస్తుంటారు, డాన్స్ చేయిస్తుంటారు, పాట పాడుతుంటారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు, నటిస్తూ ఉంటారు, హావాభావాలు వలుకుతుంటారు. నాటకం అనేది ఒక సమాహార కళ. నాటకం రాయడం నుంచి ప్రదర్శన వరకు ఎందరో దీనికి సహకరిస్తారు. రచయిత రాసిన నాటకం ఒక విత్తనం లాంటిది అయితే, బీజం అయితే ప్రదర్శన ఆ బీజం నుండి పెరిగిన మహావృక్షం వంటిది, ఒక చెట్టు లాంటిది. నాటకం అనేది ఒక బీజం, ఫస్ట్ ఒక విత్తనం లాగా ఉంటే తర్వాత ప్రదర్శన అనేది ఒక మహావృక్షం వంటిది. అదే ఎంతో కష్టమైంది. నాటక ప్రదర్శన ఎప్పుడు నూతనంగా అనిపించాలి. ఎప్పుడు ఒకటే వేసిన విధంగా ఉండకుండా కొంచెం మార్చి నూతనంగా అనిపిస్తే చూసేవారికి సొంపుగా ఉంటుంది, విరక్తి రాకుండా ఉంటుంది. నాటకం సామాజిక కళ. ప్రజల మనోభావాలను, జీవన విధానాన్ని ఇది అద్దంలాగా చూపిస్తుంది. నాటకం అనేది సమాజంలో జరిగే విషయాలను చూపిస్తుంది. వాళ్ళ భావాలను, జీవన విధానాలను అద్దంలాగా ఉంటుంది. నాటకం సర్వజనీనం. అంటే అన్ని జనాలకు ఎల్లప్పుడూ ఆనందం కలిగించేది. సర్వజనీనం. ప్రజల మనసులో కలిగే ఉద్వేగాలు నాటకం చూపిస్తుంది. నాటకం చూసే ప్రేక్షక జనులందరికీ ఇది ఆనందం కలిగిస్తుంది కనుక ఇది సర్వజనీనమైనది. నాటకం సర్వకాలికమైనది. అంటే ఎప్పుడు ఒకే సమయంలో ఇప్పుడు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సర్వకాలికమైనది. ప్రతి కాలంలో ఇది ఇప్పుడే జరిగినట్టు అనిపించేది. ఏ కాలమైనా సరే ఎప్పుడో జరిగిన కథ అంటే కాలం అంటే చలికాలం ఇవి కాదు. సమయం ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగినా, ఎన్ని సంవత్సరాల ముందు జరిగినా, ఆ విధంగా ఎప్పుడో జరిగిన కథ అయినా ఇది ఇప్పుడే జరుగుతున్నట్లు, ఇది కల్పన అయినా ఇది వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నట్లు అనిపించేదే నాటకం. నాటకం కథ అన్ని కులాలకు వర్తించే విధంగా ఉంటుంది కాబట్టి ఇది సర్వకాలికమైనది. నాటకం వ్యాఖ్యానాత్మకమైనది. అంటే మాటలతో జరిగేది. రచయిత జీవితం యొక్క తన అభిప్రాయాలను తెలియజేస్తూ నాటకాన్ని రాస్తాడు. జీవితాన్ని వ్యాఖ్యానిస్తూ మంచిని ప్రబోధిస్తాడు, చెడును ఖండిస్తాడు. చెడును ఖండిస్తూ ఉండడమే నాటకం. మంచిని ప్రబోధిస్తారు అంటే మంచిని ప్రోత్సహిస్తూ చెప్తుంటారు.
నాటకం అనుకరణాత్మకం. ఒకరి జీవితాన్ని, ఒకరి పనులను అనుకరించడాన్ని అనుకరణాత్మకం అంటారు. అనుకరించడం మనకు తెలుసు కదా. నాటకం చూసిన తర్వాత ఇది మన జీవితమే సుమా అనిపించేటంత ప్రతిభావంతంగా నటులు ప్రదర్శిస్తారు. అందుచేత నాటకం అనుకరణాత్మకం అవుతుంది. పై నాటక లక్షణాలతో పాటు నాటకంలోని ఇతివృత్తం కూడా విస్మయాత్మకంగా, అంటే మనం విస్మరించడానికి, వదిలేయడానికి వీలు కాకుండా ఉత్కంఠభరితంగా, అంటే ఇంకా ఇంకా ఏంది అన్న ఒక ఉత్కంఠగా ఉండాలి. సన్నివేశాలను క్రమపద్ధతిలో పేరిస్తూ నిర్ణీత కాలంలో ప్రదర్శించడానికి యోగ్యమైనదిగా ఉండాలి. సన్నివేశాలను మంచి క్రమ పద్ధతిలో ఉండి ఏ టైంకి ఏది, ఏ టైంకి ఏ సందర్భం రావాలి అని మంచి ప్రదర్శించడానికి యోగ్యమైనదిగా ఉండాలి. ప్రేక్షకులకు విసుగు అనేది రావద్దు కనుక రచయితలు ఉత్కంఠను కలిగించే సన్నివేశాలను ఎంచుకోవాలి. అందువలన సన్నివేశాల ఎంపిక, సంఘటనలు, కూర్పు నాటక ఇతివృత్తానికి చాలా ముఖ్యమవుతుంది. ఇతివృత్తం. నాటకంలోని ఇతివృత్తాన్ని బట్టి నాటకాలు పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘికాలు అనే 3 రకాలు. తెలుగులో నాటక రచన ప్రారంభమైన మొదటి కాలంలో పురాణాలు, ఇతిహాసాల నుండి కథలను గ్రహించేవారు. రామాయణ, భాగవత సంబంధమైన కథలతో నాటకాలు రాసేవారు. అలాగే చారిత్రక సన్నివేశాలు, సంఘటనలు వీడికేమో ఇవి పౌరాణికాలు, ఏవి రామాయణ, భాగవత సంబంధమైన కథలు. అలాగే చారిత్రక సన్నివేశాలు, సంఘటనలు, పాత్రలు ఇతివృత్తంగా చారిత్రక నాటకాలు రచించారు. ఇవేమో చారిత్రక నాటకాలు. సమకాలీన జీవితాన్ని, సమాజంలోని సమస్యలను, దురాచారాలను ఖండిస్తూ ఆ ఇతివృత్తాలలో ఇప్పుడు నాటకాలు రాస్తున్నారు. వీటిని సాంఘికాలు అంటారు. ఈ ఇతివృత్తాన్ని ఆంగ్ల భాషలో ప్లాట్ అంటారు. ఇతివృత్తం అంటే నాటక లక్ష్యాన్ని సాధించడానికి రచయిత చేపట్టిన సన్నివేశాల మార్పు అని అర్థం. ఏ రచయిత అయినా నాటక రచనలో కొన్ని పద్ధతులను పాటిస్తే ఆ నాటకం మంచి నాటకం అవుతుంది. వాస్తవిక అంశాలని ఇతివృత్తంగా గ్రహించడం అంటే మన ప్రజల జీవితాలలో జరిగిన జీవితాలను పరిశీలించి వర్తమాన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం. జనాలు ఎప్పుడైనా ఇప్పుడు జరుగుతున్నాయి వింటారు, కానీ ఎప్పుడో అయినాయి భవిష్యత్తులో అయ్యబడి కంటే ఇంట్రెస్ట్ చూపించడం అంటే వర్తమానం పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సంభాషణలు సరళంగా, స్పష్టంగా ఉండటం. ప్రేక్షకులు అన్నవారు వాళ్ళ సాహిత్యం ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి సరళంగా, స్పష్టంగా ఉండాలి. ప్రత్యేక వ్యక్తిత్వం గల పాత్రలను సృష్టించడం. వ్యక్తుల యొక్క పాత్రలకు మంచి వ్యక్తిత్వం ఉండాలి. ప్రజలను ఆనందింపజేయడంలో పాటు ఆలోచింపజేసేదిగా నాటకాన్ని తయారు చేయాలి. ఆనందమే కాదు, ఒక ఆలోచన రావాలి వాళ్ళకి, ఇది చెడు కదా, ఇది మంచి కదా అని తెలుసుకోగల ఆలోచన కలిగించే విధంగా నాటకం ఉండాలి. ఈ రూపంతో నాటకాన్ని తయారు చేస్తే అది గొప్ప నాటకంగా పేరు తెచ్చుకుంటుంది. సెకండ్ లాంగ్ క్వశ్చన్. కన్యాశుల్కం ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక కళాఖండం నిరూపించండి. కన్యాశుల్కం నాటకం గురజాడ సృష్టించిన అపూర్వ సృష్టి అని సోదాహరణంగా తెలపండి. కన్యాశుల్క నాటకం నేపథ్యం, ఇతివృత్తములు తెలపండి. మనం చెప్పుకున్నాం కదా, కన్యాశుల్కం అనేది ఒక నాటకం, అది గురజాడ సృష్టించిన అపూర్వ సృష్టి. కన్యాశుల్కం దేని గురించి ఏంది అన్నది అయితే మీకు ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇతివృత్తం. గురజాడ అప్పారావు కన్యాశుల్క నాటకాన్ని సంస్కరణ దృక్పథంతో రచించాడు. కన్యాశుల్కం అనే దురాచారం కారణంగా ఎందరో బ్రాహ్మణ బాలికలు వృద్ధుల పాలిటబడి బాల వితంతువులై జీవితాంతం ఇంట్లో వాళ్ళకు చాకిరీ చేయడాన్ని చూసి సహించలేక ఈ దురాచారాన్ని నిర్మూలించాలనే అభిలాషతో, సామాజిక సంస్కరణ లక్ష్యంతో ఈ రచన చేశాడు. ఒకప్పుడు బాల్య వివాహాలు చేయడం వల్ల, ముసలులకు ఇచ్చి చేయడం వల్ల చిన్న ఏజ్ని వాళ్ళు వితంతువులు కావడం, చాకిరీ చేయడాన్ని, ఒక దురాచారాన్ని తొలగించాలని రచన చేసిండు. అంతేగాక గ్రాంధికవాదులకు వ్యవహారిక భాష గొప్పతనం తెలియజెప్పడానికి కూడా ఈ రచనను వ్యవహారిక భాషలో రాసి భాషా సంస్కరణ కూడా దారి చూపారు. ఒకప్పుడు గ్రాంధిక భాషల్లో రాసేవారు, అంటే ఆ భాష అసలుకి సాధారణ ప్రజలకు అర్థం కాదు. అందుకు వ్యవహార భాష గొప్పదనం తెలియజెప్పడానికి ఈ విధంగా దారి చూపాడు. కన్యాశుల్కం వస్తువు సాంఘిక దురాచారాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపుతూ చేసిన రచ ఇది.
రెండు అగ్రహారాల్లో జీవించే ప్రజల రూపురేఖలను, స్వభావాలను తెలియజేస్తూ ఆసక్తి కలిగించే సంభాషణలు, అద్భుత సన్నివేశాలు, హాస్య చతురోక్తులు కలగలిసిన జీవద్భాషలో సాగిన నాటకం కన్యాశుల్కం. ఇందులోని వస్తువు, సాంఘికం, ఉత్పాద్యం, సమాజాన్ని నిశితంగా పరిశీలించి ప్రజలను చైతన్యం చేయడానికి చేసిన నాటకం ఇది. ప్రజలను చైతన్యపరచడానికి చేసింది ఇది. కన్యాశుల్కం ఇతివృత్తం. అగ్నిహోత్ర అవధానులు తమ పెద్ద కూతురు బుచ్చమ్మకు కన్యాశుల్కం తీసుకొని ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ముసలివాడు పెళ్లి జరిగేటప్పుడే చనిపోతాడు. విధవ అయిన బుచ్చమ్మ ఇంట్లో అందరికీ సేవ చేస్తూ బతుకుతుంది. డబ్బు మీద ఆశతో అగ్నిహోత్ర అవధానులు తన రెండవ కూతురు సుబ్బిని కూడా వృద్ధునికి ఇచ్చి కన్యాశుల్కం సంపాదించుకుంటాడు. చూడండి, అగ్నిహోత్ర అవధానులు అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఫస్ట్ పెద్ద కూతురు బుచ్చమ్మను కన్యాశుల్కం తీసుకొని ఒక ముసలివాడికి ఇస్తే అప్పుడే చనిపోయిండు. రెండో కూతురు ఉంటాం అట్లే ఏనికి పోతాడు, ఎవరికి లుబ్ధావధానులకి ఇచ్చి జైలుకి పోతాడు. మధ్యవర్తిగా రామప్ప పంతుల నుంచి మధ్యవర్తిగా పెళ్లి నిశ్చయిస్తాడు. ఈ పెళ్లి నుంచి తనకు కూతుర్ని కాపాడుకోవడానికి భార్య వెంకమ్మ ఏం చేస్తుంది, కరకట శాస్త్రిని ఎట్లనన్నా సహాయం కోరి తన శిష్యుని తీసుకొని లుబ్ధావను దగ్గరికి వెళ్ళి కరకట శాస్త్రి యొక్క శిష్యుని లుబ్ధావనుల దగ్గరికి తీసుకెళ్ళి మధురవాణి సాయంతో శిష్యుడికి ఆడవేషం వేయించి ఈ లుబ్ధావనులకు వివాహం జరిపిస్తాడు. అంటే ఈమె భార్య వెంకమ్మ ఏం చేస్తాడంటే కరకట శాస్త్రి యొక్క సహాయం తీసుకొని ఈ కరకట శాస్త్రి ఏం చేస్తాడు, తన శిష్యుడిని మధురవాణి సహాయంతో ఆడవేషం వేసి లుబ్ధావనులతోటి వివాహం జరిపిస్తాడు. పెళ్లి అయిన తర్వాత కరకట శాస్త్రి అతని శిష్యుడు లుబ్ధావనులు డబ్బు నగలు బట్టలు తీసుకొని పారిపోతాడు. ఇక్కడ మధురవాణి ఎవరంటే ఒక మంచి మనసు గల వేశ్య. గిరీశం అగ్నిహోత్రావధానుల కొడుకు. వెంకటేశానికి పాఠాలు చెప్పే వంకతో వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తాడు. ఈయన ఒక మంచి మాటలు చెప్పి మోసం చేసేట ఆయన. బుచ్చమ్మకి మాయ మాటలు చెప్పి ఆయన లేవ తీసుకుపోతాడు. ఆ పరిస్థితులు ఏం చేయాలి తెలియక అగ్నిహోత్రావధానులు లుబ్ధావనులు ఒకరిపైన ఒకరు దావాలు వేసుకుంటారు. తన కూతురు లేవ తీసుకుని పోయినందుకు గిరీశంపై కూడా అగ్నిహోత్రావధానులు దావా వేస్తాడు. సంఘ సంస్కర్త అయిన న్యాయవాది అయిన సౌజన్యరావు పంతులు ఈ కేసుల విషయం వాదించి సమస్యలను పరిష్కరించి మధురవాణి ద్వారా గిరీశం నిజస్వరూపం గ్రహించి బుచ్చమ్మను శరణాలయంలో చేర్పిస్తాడు. మధురవాణి గిరీశం నిజస్వరూపం బుచ్చమ్మకు నచ్చజెప్పి శరణాలయంలో చేర్పిస్తుంది. కథాశిల్పం. ఈ కథలోని భిన్నమైన సంఘటనలు ఉన్నాయి. ఇవి వాటన్నింటినీ కలిపి గుదిగుచ్చి సామాజిక ప్రయోజనం కోసం కల్పించిన గొప్ప కథాశిల్పం కలిగిన రచన కన్యాశుల్కం. ఇవి సామాజిక ప్రయోజనం కోసం ఇది చేయబడింది. ఈ కథ 33 స్థలాల్లో నడుస్తుంది. నాటకంలో 7 అంకాలు ఉన్నాయి. విజయనగరంలో ప్రారంభమై కథ తిరిగి విజయనగరంలోనే ముగుస్తుంది. పాత్రల మధ్య సంఘటనల, పాత్ర స్థలాల మధ్య సమన్వయంతో కథ నడుస్తుంది. పాత్ర శిల్పం. గురజాడ నాటకంలోని పాత్రలను వైవిధ్యంగా చిత్రీకరించాడు. పూటకూళ్ళమ్మ, బుచ్చమ్మ, మీనాక్షి వితంతువులు. వీరి ద్వారా వితంతువుల సమస్యలను వైవిధ్యంగా చిత్రించాడు. సౌజన్యారావు పంతులు, భీమారావు పంతులు లాయర్లు. గిరీశం కరకట శాస్త్రి గురువులు. వెంకటేశం మస్త్రశం విద్యార్థులు. మధురవాణి మనసున్న వేశ్య. ఒక్కో భావానికి స్వభావానికి ఒక్కో పాత్రను ఏర్పాటు చేశాడు రచయిత. గిరీశం పాత్ర చిత్రణ. గిరీశం ఇది షార్ట్ ఆన్సర్ గుణంగా రావచ్చు చూడండి. కన్యాశుల్కంలో గిరీశం పాత్ర విలక్షణమైంది. మాయ మాటలతో మోసం చేయడం, స్వార్థపూరిత విధానాలు, అనాయాసంగా సుఖాలను అనుభవించాలనుకోవడం, వైయక్తిక అవసరాలను తప్ప మరి దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం, ఆయా సందర్భాలకు అనుకూలంగా ఊసరవెల్లిలా రంగులు మార్చడం, సామాజిక ఉద్యమాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశవాది గిరీశం. స్వేచ్ఛావాది. తాను రూపొందించుకున్న స్వేచ్ఛను తన పరిధిలో ఉండేటట్లు మతలబు చేయగల సమర్థుడు. గుండెలో అగ్నిపర్వతాలు పగులుతున్నా చిరునవ్వులు చిందించగలడు. ఇది మొత్తం మీద ఇతను ఒక మోసకారి. తన అవసరం కోసం ఎంతకైనా తెగించేవాడు. సందర్భాన్ని బట్టి ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడు. లోపల ఏమున్నా పైకి నవ్వుకుంటుంటాడు. ఒక కుతంత్రపు వ్యక్తి. కోపాన్ని అంచుకొని, ఆగ్రహాన్ని దాచుకొని, వ్యతిరేకతలను సైతం తన వైపు తిప్పుకోగల చాతుర్యం అతనిది.
అవమానాన్ని పట్టించుకొని లౌక్యుడు. గిరీశం స్వాగతాలను విశ్లేషించుకుంటే గిరీశం వ్యక్తిత్వం స్పష్టమవుతుంది. స్త్రీల పట్ల వ్యామోహంతో బుచ్చమ్మను తీసుకొని పోయి వివాహం ఆడడానికి ఎన్నో మాయోపాయాలు చేశాడు. ఇతనికి స్త్రీల పట్ల వ్యామోహం ఉంది, అందుకు బుచ్చమ్మను మాయమాటలు చెప్పి తీసుకొని పోయిండు. గిరీశంలోని హాస్యం, వ్యంగ్యం, మాటకారితనం నాటకం అంతా విస్తరించి నాటకీయతకు జీవం పోసింది. నాటకంలో ఈయన మెయిన్ పాత్ర ఏ విధంగా అంటే గిరీశం పాత్రలో అన్ని భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. హాస్యం, వ్యంగ్యం, మాటకారితనం నాటకం అంతా విస్తరించి నాటకీయతకు జీవం పోసింది. ప్రతికూల పాత్రను, ప్రతినాయక పాత్రను ఒక నాటకంలో కీలక పాత్రగా చేయడంలో గురజాడ చూపిన కళాత్మక సృజన నైపుణ్యం అసాధారణం అయ్యింది. విభిన్న మానవ ప్రవృత్తుల సమ్మేళనంతో రూపొందించిన పాత్ర గిరీశం మానవ మనస్తత్వంలో అలముకున్న వైవిధ్య చిత్త వృత్తులన్నింటినీ గురజాడ గిరీశం పాత్రతో పోత పోశాడు. మంచి, చెడు, దుష్టుడు, మంచివాడు అనే ప్రశ్నకు జవాబుగా మానవతకు, అమానవీయతకు మధ్య సందేహానికి సమాధానంగా ఈ పాత్ర కల్పించబడింది. ఒక పాత్రలోని దుష్టత్వాన్ని, కపటత్వాన్ని తిట్టుకుంటూనే ఆ పాత్ర మీద అభిమానాన్ని, ఆకర్షణను కలిగేటట్లు గురజాడ గిరీశాన్ని తీర్చిదిద్దాడు. ఇది గురజాడ ప్రతిభ. ఇందులో ప్రతికూల పాత్రను, ప్రతినాయక పాత్రను ఎంత అద్భుతంగా చూపించాడు గురజాడ అప్పారావు గారు. ఈ గిరీశం పాత్రలో దుష్టత్వాన్ని, కపటత్వాన్ని తిట్టుకుంటూనే మళ్ళీ ఆయన మీద మనం ఒక అభిమానం చూపించవచ్చు. ఎట్లా అంటే ఆయన చాతుర్య, మాటకారితనంతో ఆయనను మనము ఎంతో అద్భుతంగా చూడవచ్చు. ఆకర్షితులం అయ్యే విధంగా మనకు ఈ గిరీశం పాత్ర ఉంది. ఇక్కడ మధురవాణి గురించి తెలుస్తుంది. మధురవాణి కన్యాశుల్కంలో మధురవాణిది విలక్షణమైన పాత్ర. ఆమె వేశ్య అయినా డబ్బుకు ఆశపడదు, మోసం చేయదు, సానిదానికి కూడా నీతి ఉండాలనేది ఆమె నీతి. ఆమెలోని మానవీయ గుణం నాటకం చివర బయట పడుతుంది. మనం చెడు అనుకున్న దానిలో కూడా మంచి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వేశ్య అనుకుంటే ఒక చెడు దృష్టితోటి చూస్తాం, కానీ వేశ్యలందరూ చెడే కాదు, మంచి ఉటంగా ఉంటుందని మనకి ఈమె ద్వారా తెలుస్తుంది అని సౌజన్యరావు మధురవాణిని చూసి తెలుసుకున్నాడు. సమాజంలోని వేశ్యవృత్తికి వ్యతిరేకంగా గురజాడ ఈ పాత్రను కల్పించి తీర్చిదిద్దాడు. అంటే సమాజంలో వేశ్య వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఇక ఈ వేశ్యవృత్తికి వ్యతిరేకంగా ఈ పాత్రను చేసిండు. ఇక్కడ సంభాషణ శిల్పం. సంభాషణల ద్వారానే రచయిత కథను నడిపిస్తాడు. పాత్రల నేపథ్యాన్ని, దేశకాల పాత్రలను సంభాషణలే తెలియజేస్తాయి. నాటకం ముగింపు. సౌజన్యరావు మధురవాణికి భగవద్గీతను బహుకరించిన సన్నివేశంలో గురజాడ రాసిన సంభాషణ ఆయన సంభాషణ శిల్పానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భగవద్గీత అంటే ఒక విలక్షణమైన పుస్తకం. అది ప్రతీది అన్ని రకాల భావాలు, మన జీవిత సారమే భగవద్గీత చూపిస్తుంది. కన్యాశుల్కం నాటకం జీవితం అంత విశాలమైంది, జీవితంలో ఉన్నవన్నీ కన్యాశుల్కంలో ఉన్నాయి అని శ్రీశ్రీ అన్నాడు. కన్యాశుల్కం నాటకాన్ని సాధారణ సాంప్రదాయ లక్షణాల చక్రాల్లో బిగించి సమీక్షించకూడదని సర్దేశాయి తిరుమలారావు భావించాడు. అలాంటి నాటకాలు రచయితలకు మార్గనిర్దేశం చేస్తాయి, మెలకువలు తెలిసే విధంగా చేసి ప్రోత్సహిస్తాయని చెప్పవచ్చు. మనం కన్యాశుల్కం నాటకాన్ని మన సాంప్రదాయ లక్షణాలకు వీటిలోకి మనం అనువాదించుకోవద్దు. వీటిని మనము కన్యాశుల్కాన్ని ఒక సామాజిక ధోరణిలో చూడాలి. అవి సామాజికంగా చెడు కార్యకలాపం. అది దాన్ని మనము మన సాంప్రదాయంగా, ఇది మనము ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇది మన సాంప్రదాయం అనే విధంగా చూసుకోవద్దు. ఇది ఒక దురాచారం, సామాజిక దురాచారం. మెలకువలు చేసే విధంగా దీన్ని ప్రోత్సహిస్తాయని చెప్పవచ్చు. ఈ సంగ్రహరూప సమాధానాలు మనం ఇందాక చర్చించుకున్నవే. నాటకాన్ని నిర్వచించండి అంటే మనం ఇందాక మొత్తం ఇవి చదువుకున్నాము. కన్యాశుల్కం ఇతివృత్తం కూడా మనం ఇందాక చదువుకున్నాము. గిరీశం పాత్ర పోషణ, గురజాడ వారి అద్భుత రచన సృష్టి మనం ఇందాకనే చదువుకున్నాం. ఇక మీరు చదువుకోవచ్చు. మీకు ఓవర్వ్యూ ఇదైతే చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు తెలుసా, ఒకప్పుడు పెళ్లి కోసం అమ్మాయిని అమ్మేవారు. ఇదే కన్యాశుల్కం అనే చెడు సాంప్రదాయం. ఈ సమస్యను బయట పెట్టిన గొప్ప నాటకం కన్యాశుల్కం. ఇదే గిరీశం లాంటి మోసగాళ్ళు సమాజంలో ఎలా ఉంటారో చూపిస్తుంది. మధురవాణి లాంటి మహిళలు ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పిస్తుంది.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డిగ్రీ క్లాసెస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇవైతే హెడ్లైన్స్ కంపల్సరీగా చూసుకోండి, ఎందుకంటే మనం హెడ్లైన్స్ మంచిగా రాసి కింద ఎంత మ్యాటర్ రాసినా మనకు మంచి మార్క్స్ పడతాయి. హెడ్లైన్స్ నీట్గా రాయండి. ఓకే.